హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఏఏ క్లాస్ అనమాట. ఏఏఏ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజే స్టార్ట్ అవుతుందన్నమాట. 11th June 2026. అలాగే చూసుకుంటే మనకి 2nd July 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ అప్లై చేసుకునే దానికి. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి తిరుపతిలో మనకు ఒక 9 వేకెన్సీస్ తక్కువ, అలాగే టిజీ ఒక 23 ఉన్నాయి, ఇంకా మధురై ఒక 9 ఉన్నాయి, ఇంకా కూడా భువనేశ్వర్ 9 ఉన్నాయి, ఇంకా ఉదయ్పూర్ 12 ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి పాన్ ఇండియా బేసిస్ అనమాట. అంటే ఎక్కడికైనా కూడా ట్రాన్స్ఫరబుల్ అనమాట. సో మీరు ఎక్కడైనా కూడా వర్క్ చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు సర్వ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ నీడ్ నాట్ అప్లై. సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో పాన్ ఇండియా బేసిస్లో వర్క్ చేయడానికి వాళ్ళు మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అనమాట. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా 3 years అనమాట కాంట్రాక్ట్. తర్వాత అయితే వాటిని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక మనం చూసుకుంటే కనుక శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక 21,500 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారనమాట. ఇంకా కూడా సెకండ్ ఇయర్ వచ్చేసరికి 22,000 పర్ మంత్. ఇంకా కూడా థర్డ్ ఇయర్ వచ్చేసరికి 22,500 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా కూడా మీరు కనుక ట్రాన్స్ఫర్ అంటే వేరే చోటే కనుక మిమ్మల్ని డిప్యూట్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి అదర్ అలవెన్సెస్, ట్రైన్ ఫేర్ ఇంకా కూడా అవన్నీ ఇస్తారనమాట. దీంతోపాటు మీకు ఏంటంటే ప్రివిలేజ్ లీవ్స్ ఉంటాయి, ఇంకా కూడా హాఫ్ పే లీవ్స్ కూడా ఉంటాయి, ఇంకా క్యాజువల్ లీవ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, ఇంకా అదర్ ఏవైతే ఉంటాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 1st June 2026కి 27 years అయితే ఉండాలన్నమాట. ఇంకా SC ST ఎవరైనా అప్లై చేస్తే 32 years వరకు అవకాశం అయితే ఉంటుంది, 5 years కాబట్టి. ఇంకా OBC NCL అయితే 3 years కాబట్టి వాళ్ళకి 30 years వరకు వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. అంతే 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా SC ST క్యాండిడేట్స్కి అయితే 55% అనేది సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా దాంతోపాటు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ సంబంధించి మనకైతే తిరుపతి లొకేషన్ అయితే కనుక తెలుగు అనేది వచ్చి అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఇంగ్లీషు, హిందీ కూడాను రీడ్ స్పీక్ అనేది కొంచెం వచ్చి ఉంటే సరిపోతుంది. ప్లస్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది అనమాట. జనరల్ OBC క్యాండిడేట్స్కి సంబంధించి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా చూసుకుంటే SC ST అలాగే ఉమెన్ AWS క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ పే చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదైతే మన ఆన్లైన్ ఇంటరాక్షన్ అనేది చేస్తారనమాట. అంటే షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ని ఆన్లైన్ ఇంటరాక్షన్ కోసం అయితే పిలుస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ ఇంటరాక్షన్లో వాళ్ళని మీరు ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది చేస్తే సరిపోతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 అనమాట. 2026కి సంబంధించి అసిస్టెంట్ సెక్యూరిటీ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈరోజే స్టార్ట్ అవుతున్నది 11th June. ఇంకా 2nd July 2026 లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. సో అప్లై అంటే ఇలా వచ్చిందనమాట. ఏంటంటే ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఏంటంటే ఈమెయిల్ ID, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్. ఒకవేళ మీకు కనుక అకౌంట్ ఆల్రెడీ లేకపోతే ఏం చేయాలంటే మొదట ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట ఏంటంటే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ మీకు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీ చేశారు. ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా JPGలో కానీ PDFలో కానీ 40 KB వరకు మనల్ని అలౌ చేస్తారనమాట. ఇంకా నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇక ఆధార్ కార్డు కాబట్టి మనం ఆధార్ కార్డు ప్రకారం ఎంటర్ చేసి సరిపోతుంది. ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు కనుక పాస్పోర్ట్ ఉండి ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయాలి. అది ఒక పాస్పోర్ట్ కాపీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరం లేదనమాట. మీకు కనుక పాన్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కనుక పాన్ కార్డు లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్ అలాగా ఒక పాస్వర్డ్ నోట్ చేసుకొని పెట్టుకొని మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట, యాక్టివేషన్ లింక్. దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్కి మనం అప్లై మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లాగిన్ అయితే మనకి ఇలాగైతే వచ్చింది అనమాట. ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, డిక్లరేషన్ అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మన నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లాస్ట్ నేమ్ సర్నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. ప్లస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు మనకి. మొదట ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగన్నా బ్యాక్ వెళ్ళేసేసి మొదట ఇయర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు అనమాట. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సిటీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంట్రీ అనేది మనం ఇండియా కాబట్టి ఇండియా అన్నారు. పిన్ కోడ్ అనమాట మీ అడ్రస్లో నుంచి. రిలీజన్ ఏదైతే ఉందో మీది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే రెండు కూడాను మనకి అప్డేట్ అయిపోతాయి అనమాట. ఇంకా స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. అని కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, సెపరేటెడా, డివర్స్లా, ఇంకా వీడియోనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క మదర్ టంగ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనకి తెలుగు కాబట్టి తెలుగు ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క హైట్ ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. నోటిఫికేషన్లో అయితే మనకే మెన్షన్ చేయలేదు హైట్ గురించి. సో ఎగ్జాక్ట్గా మీ యొక్క హైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. వెయిట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి ఇన్ కేజెస్లో అనమాట. ఇంకా పాన్ కార్డు నెంబరు, ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. అలాగే పాస్పోర్ట్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట, వదిలేసుకోవచ్చు. స్టార్ మార్క్ అనేది తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తెసి పెట్టుకోవాలి, లేకపోతే ఆ కాలం మనం వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను పోలీస్ సర్వీస్లో జాబ్లో కనుక మీరు ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఎనీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ కానీ, ఇంకా కూడాను పిఎస్యూ కానీ, అటానమస్ బాడీస్ అంటే డిఆర్డిఓ లాంటి, అలాగే మన ఎయిమ్స్ లాంటి వాటిల్లో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీ మీద ఏదైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారనమాట. సో అన్నీ కూడా నో ఉన్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం. మీకు అప్లికబుల్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అన్నీ కూడా వదిలేసుకోవచ్చు అనమాట, అవసరమైతే మనకి లేదు. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ ఏఏఏ క్లాస్, ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్గో లాజిస్టిక్స్లో మీ రిలేటివ్స్ కానీ మీ బంధువులు కానీ వర్క్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ నేమ్, డెజిగ్నేషన్, కంపెనీ, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్ మెన్షన్ చేయాలన్నమాట, లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఏది లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ అలా ఇచ్చారు. మొదలు 10th సెలెక్ట్ చేసుకోవాలి. పాసింగ్ ఇయర్ అనమాట, మొదటి ఇయర్, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇంకా మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డు, లేదంటే స్కూల్ నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్, జనరల్ అయితే జనరల్, ఏదైనా స్పెసిఫిక్గా మీరు ఏదైనా 10th క్లాస్ ఏదైనా ఆ బోర్డులో చదువుకొని ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకో. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇయర్స్ ఆఫ్ ఏదైనా డ్యూరేషన్ అనమాట, కోర్సు 10th 1 సంవత్సరం కాబట్టి ఒకటి ఎంటర్ చేసుకొని సరిపోతుంది. ఇంటర్మీడియట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇయర్ అనమాట, మొదటి ఇయర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కాలేజీ నేమ్ లేకపోతే బోర్డు నేమ్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ సబ్జెక్ట్ స్పెషలైజేషన్, సపోజు ఇలాగనమాట. మీరు కామర్స్ అయితే కామర్స్, లేకపోతే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏదైతే అదనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డ్యూరేషన్ 2 years. ఇక ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని ఇచ్చారు. డిప్లొమా గురించి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. అయితే మనకి అదర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది తీసుకొని మీరు డిప్లొమా హోల్డర్స్ కూడా అక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కనుక ఇంటర్మీడియట్లో మనకి ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు ఇంటర్మీడియట్ చేసి 60% వస్తే సరిపోతుంది అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. అదే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 55% అయినా సరిపోతుంది. ఇంకా కూడా మనం ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఈ యొక్క పర్సంటేజ్ ఏదైందో 67
78 అలాగే మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. CGPA గ్రేడ్ అనేది మెన్షన్ అయితే చేయకూడదు అనమాట. నాట్ ఇన్ CGPA గ్రేడ్ ఆర్ ఎనీ అదర్ ఫార్మేట్ అనమాట. ఓన్లీ ఇక్కడ పర్సంటేజ్ ఫార్మేట్లోనే వేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు CGPAలో ఉంటే దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని వేసుకుంటే సరిపోతుంది. సపోజ్ మీకు 8.5 అయితే కనుక మీ యొక్క స్కేల్ అనేది 9.5 అయితే 8.5 into 9.5 ఎంత అయితే ఆ పర్సంటేజ్ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పాసింగ్ ఇయర్ ఎప్పుడు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే యూనివర్సిటీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం యూనివర్సిటీ ఎంటర్ చేసుకున్న మీరు డిగ్రీ ఎక్కడ చదివారు అక్కడ అనమాట. ఇంకా కూడా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ మీరు ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ డ్యూరేషన్ అనమాట, ఎన్ని సంవత్సరాల కోర్స్ అనేది 3 years 4 years ఏంటనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకేదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే సపోజ్ మీకు ఇక్కడ బేసిక్ ABSc కానీ ఇంకా కూడా స్క్రీనర్ సర్టిఫికేట్ కానీ NCCలో కానీ C కానీ B కానీ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ నన్ను పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, అవసరమైతే లేదు. లాంగ్వేజెస్ తెలుగు అందరికీ వచ్చు కాబట్టి అక్కడ 3 టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా మీరు ఇక్కడ మీకు వచ్చినవన్నీ కూడాను ఇంగ్లీష్ రీడ్ రైట్ స్పీక్ మనం చేయగలం కాబట్టి పెట్టుకోవచ్చు. హిందీ కూడా వచ్చి ఉంటే కనీసం రీడ్ అండ్ స్పీక్ అన్న వస్తే టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ కొన్ని కాలమ్స్ లోపల ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ మనం ఇక్కడ పర్సంటేజ్ 10th క్లాస్ పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాయింట్స్ అంటే డెసిమల్స్ అలౌ చేస్తుంది కానీ డిజిట్స్ అలౌ చేస్తుంది, డెసిమల్స్ అలౌ చేయటం లేదు. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది 10th ఎంత పర్సంటేజ్, ఇంటర్ ఎంత పర్సంటేజ్, డిగ్రీ ఎంత పర్సంటేజ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ మనం డిగ్రీ సర్టిఫికేట్ అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. PDFలో కానీ JPGలో కానీ ఏదైనా పర్వాలేదు. 100 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిప్లొమా అయితే లేదు, ఇంటర్మీడియట్ అడిగారు. ఇంటర్మీడియట్ దాంట్లో మీరు డిప్లొమా అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కాబట్టి. లేకపోతే అదర్స్ అని ఉందన్నమాట, మీరు అదర్ తీసుకొని డిప్లొమా అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇక అదర్ అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇక ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు 3 years ఏంటి అనేది పర్సంటేజ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట, మనం ఎంటర్ అయితే చేయాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జనరల్గా. మీకు కనుక ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్, ఏ పోస్ట్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ జాబ్ అనమాట, మీ యొక్క జాబ్ ఎక్కడ ఏంటి అనేది ప్రొఫైల్లో బ్రీఫ్గా ఎంటర్ చేసుకోవచ్చు. జాయినింగ్ అండ్ రిలీవింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఎప్పుడు రిలీవ్ అయ్యారు ఇక్కడ నుంచి టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా లాస్ట్ నెట్ శాలరీ ఎంటర్ చేయాలన్నమాట, ఎంత మీరు డ్రా చేసి. ఒక మీ ఫ్రెషర్స్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలంలో ఫ్రెషర్ అని ఎంటర్ చేసేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ అంటే మీకు ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 20 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా 20 KB వరకు అలౌ చేస్తారనమాట. ఇంకా డూ యూ పొసెస్ NCC C లెవెల్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 2 MB వరకు అలౌ చేస్తారు. PDFలో కానీ డాక్యుమెంట్ ఫైల్ కానీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. NCC C లెవెల్ సర్టిఫికేట్ ఉంటే, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి తిరుపతి, తిరుచి, మధురై, భువనేశ్వర్, తిరుచి మనకి ఏదైనా అప్లై అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. మీరు ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, అయితే సబ్మిట్ కానీ మీరు అక్కడ అంటే ఫీజు కోసం వెళ్ళొచ్చు. లేదంటే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ప్లస్ ఫీజు వచ్చేసరికి జనరల్ OBC వాళ్ళకి 500 రూపీస్, SC ST EWS అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఈ స్టెప్లో ఏంటంటే మనం ఇక్కడ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ UPI ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, అలాగే అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.